కన్సిడరేషన్ ఉండాలని మనం అనుకున్నాం, కన్సిడరేషన్ అని అనుకున్నాం. కన్సిడరేషన్ లేకపోతే కాంట్రాక్ట్ చెల్లుతుందా? మరి న్యాచురల్గా చెల్లదు. కానీ కాంట్రాక్ట్ చట్టం చెల్లే విధంగా కొన్ని సూచనలు చేసింది. యాక్చువల్లీ నో కన్సిడరేషన్ నో కాంట్రాక్ట్, దట్ ఈస్ ద రూల్. బట్ దేర్ ఆర్ సర్టెన్ ఎక్సెప్షన్స్ టు ద రూల్. ప్రతిఫలం లేని కాంట్రాక్టు చెల్లదు అనేది మనందరికీ తెలుసు. ఎందుకంటే కాంట్రాక్ట్ యొక్క చట్టపరమైన ఆవశ్యకాల్లో ప్రతిఫలం కూడా ఉన్నది. చట్టపరమైన ప్రతిఫలం ఉండాలి, న్యాయాత్మకమైన ప్రతిఫలం ఉండాలి. కానీ కొన్ని సందర్భాల్లో ప్రతిఫలం లేకపోయినా కాంట్రాక్ట్ చెల్లుతుంది. అది ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ సెక్షన్ 25 అండ్ 185 ఇవి రెండు కూడా నో కన్సిడరేషన్ నో కాంట్రాక్ట్ ఎక్సెప్షన్స్ ను సూచించినవి. అంటే కొన్ని సందర్భాల్లో ప్రతిఫలం లేకపోయినా కాంట్రాక్ట్ అనేది చెల్లుతుంది, కొన్నిటికి ప్రతిఫలం అవసరం లేదు. ప్రతిఫలం లేకపోయినా ఈవెన్ వితౌట్ కన్సిడరేషన్ కాంట్రాక్ట్ కెన్ బి యాక్సెప్టెడ్, కాంట్రాక్ట్ విల్ కంటిన్యూ. ప్రతిఫలం లేకపోయినా, ఇప్పుడు నేను చూడండి, నేను మీకు చదువు చెప్తున్నాను అంటే నాకు ప్రతిఫలం, కన్సిడరేషన్ హూ ఈస్ గివింగ్? గవర్నమెంట్ ఈస్ గివింగ్ బై వే ఆఫ్ శాలరీ. నాకు జీతం లేకపోతే నేను చెప్పను కదండి మీకు. నాకు జీతం అనేది కన్సిడరేషన్, ప్రతిఫలం. అంటే ప్రతిఫలం లేకపోతే నేను చెప్పను. ప్రతిఫలం లేకపోతే కాంట్రాక్ట్ లేదు. నాకు గవర్నమెంట్కి మధ్యన కాంట్రాక్ట్ ఉన్నది. నన్ను సర్వీస్లోకి తీసుకున్నప్పుడు యూ హ్యావ్ టు టీచ్, ఐఎమ్ గోయింగ్ టు పే యూ శాలరీ, ఐ సైన్డ్, గవర్నమెంట్ ఆల్సో గేవ్ మీ ఆర్డర్. సో కంపల్సరీ అది లేకపోతే నేను పని చేయను. అది లేకపోతే కాంట్రాక్ట్ కాదు, ప్రతిఫలం లేకపోతే. బట్ దేర్ ఆర్ సర్టెన్ ఎక్సెప్షన్స్ టు ద రూల్. నో కన్సిడరేషన్ నో కాంట్రాక్ట్ జనరల్లీ హోల్డ్స్ గుడ్, బట్ దేర్ ఆర్ సర్టెన్ ఎక్సెప్షన్స్. కొన్ని పరిమితులు ఉన్నాయండి. ఆ పరిమితులు ఏమిటి అనేది చూద్దాం. దీనికి కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఓకే, అవి ఏమిటి అంటే నేచురల్ లవ్ అండ్ అఫెక్షన్. అంటే సహజమైన ప్రేమ వాత్సల్యంతో మన కాంట్రాక్ట్ అవుతే, అది ప్రతిఫలం లేకుండా కాంట్రాక్ట్ అవుతే అది చెల్లుతుంది. సహజమైన ప్రేమ అంటే మీ తల్లి లేదా మీ తండ్రి మీకు ప్రామిస్ చేశారు, నేను నా ఆస్తిని నీకు ఇస్తున్నా అని చెప్పి. మీ 2-3 కొడుకులు ఉన్నారు, కానీ నువ్వు ఎక్కువ సేవ చేసావు మీ తండ్రికో లేదా తల్లికో. తన కష్టార్జితం మీద వచ్చిన ఆస్తి ఏదైతే ఉందో, తన కష్టపడి వచ్చిన ఆస్తి ఏదైతే ఉందో నీకే ఇస్తానని చెప్పి రాసి ఇచ్చాడు నీ తల్లి కానీ తండ్రి కానీ. కానీ నీ నుంచి ప్రతిఫలం ఏమి లేదు, సహజంగా సహజ సిద్ధంగా ఉన్నది. తండ్రికి నీ మీద ప్రేమ సహజ సిద్ధంగా ఉన్నది. ఇక్కడ చిన్నప్పటి నుంచి నువ్వు ఫస్ట్ పుట్టావనో, లేకపోతే తర్వాత చివరిలో పుట్టావనో, లేకపోతే కొన్ని కుటుంబాల్లో మీరు చూస్తారు, ఓ 3-4 చనిపోయినాక ఒకడు వచ్చి బతుకుతాడు. అతని తర్వాత మళ్ళీ ఇంకో 2-3 పుడతారు, అది వేరే. కానీ ఫస్ట్ టైం పుట్టినప్పుడు అతని మీద సహజమైన ప్రేమ ఉంటుంది, చాలా ప్రేమ ఉంటుంది తల్లిదండ్రికి. చాలా 3-4 చనిపోయినాక పుట్టిన బిడ్డ నిలిచాడు అనేది. దాంతో నా ఆస్తిని నీకు ఇస్తున్నా అని రాసినప్పుడు ఈ కొడుకు నుంచి ఏ ప్రతిఫలం అవసరం లేదు తండ్రికి. తల్లిదండ్రి ఎప్పుడైనా మన నుంచి ఏమైనా ఆశిస్తారండి? న్యాచురల్ గా మనం తిట్టినా కొట్టినా తాగి వచ్చి తల్లిదండ్రినా తండ్రిదనినా మనల్ని ప్రేమిస్తారు. వాళ్ళు సహజ సిద్ధంగా వచ్చే ప్రేమ తల్లిదండ్రుల యొక్క ప్రేమ. సో వాళ్ళ ద్వారా వచ్చిన వాళ్లకు సంబంధించిన కాంట్రాక్ట్ మాత్రం, అంటే అటువంటి సహజమైన ప్రేమ వాత్సల్యంతో వచ్చిన కాంట్రాక్ట్ కు ప్రతిఫలం అక్కర్లేదు. తల్లిదండ్రి నీకు ఇస్తానని చెప్పి వాగ్దానం చేస్తే ఇట్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ కాంట్రాక్ట్, బికాస్ ఇట్ ఈస్ జనరేటెడ్ అవుట్ ఆఫ్ నేచురల్ లవ్ అండ్ అఫెక్షన్. సహజ సిద్ధమైన ప్రేమతోటి వాత్సల్యంతో ఏర్పడిన కాంట్రాక్ట్ కు ప్రతిఫలం అక్కర్లేదు. కన్సిడరేషన్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. తల్లిదండ్రి అడగరు నీ నుంచి ప్రతిఫలం. ఓకే, సో అలాంటి సహజమైన ప్రేమ, వాత్సల్యము, అనురాగము, మమకారము, మమత, ఆప్యాయత, వాటి నుంచి వచ్చిన కాంట్రాక్ట్ కు ప్రతిఫలం అవసరం లేదు. నో నేచురల్ లవ్ అండ్ అఫెక్షన్, సహజ సిద్ధమైన ప్రేమతోటి మనకు ప్రతిఫలం అక్కర్లేదు. ఓకే, కాంపెన్సేషన్ ఫర్ సర్వీసెస్ రెండర్డ్. కాంపెన్సేషన్ ఫర్ సర్వీసెస్ రెండర్డ్. చూడండి, ఇందులో ఒక చిన్న ఉదాహరణ చెప్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మేడారం జాతర జరుగుతుంది కదా, అక్కడ ఒకరి పర్సు పోయిందండి. పర్సులో డెబిట్ కార్డు, ఏటీఎం కార్డు, క్రెడిట్ కార్డ్స్, డబ్బులు, ఇంకేమైనా ఉన్నాయి, విలువైన వస్తువులు ఉన్నాయి అనుకోండి. ఆ పర్సు ఒకరికి దొరికింది, తీసుకొని వచ్చి ఇచ్చారు. తీసుకొని వచ్చి ఇచ్చిన సంతోషంలో ఆ పర్సు ఎవరికైతే చెందిందో ఆ వ్యక్తి ప్రామిస్ చేశాడు, నేను నీకు ఇంత ఇస్తాను. అది కాంట్రాక్ట్గా చెల్లుతుందా చెల్లదానండి? చెల్లుతుంది.
అది కాంపెన్సేషన్ ఫర్ సర్వీసెస్ రెండెడ్. అతను సేవ అందించాడు మనకు. మన ఎంతో విలువైన వస్తువు పోతే, పర్సు పోతే అతను తెచ్చిచ్చాడు. అతనికి ఆ పర్సులో ఉన్న పర్సులో 10,000 రూపాయలు ఉన్నాయి. ఎన్నో డబ్బులు ఉన్న ఏటీఎం కార్డు ఉంది దీంట్లోనే. దాని పిన్ తెలుసుకుంటే మొత్తం డబ్బులు డ్రా చేసుకుంటాడేమో, ఇంకేమైనా చేయొచ్చు. మరి 10,000 ఉన్నాయి, దాంట్లో కనీసం 5,000 ఇస్తా అని ప్రామిస్ చేశాను. నేను ఇవ్వలేకపోతే నా మీద కోర్టుకు పోవచ్చు. బికాస్ దట్ ఈస్ ఏ కాంట్రాక్ట్ విచ్ ఈస్ యాక్సెప్టెడ్ బై ది లా. కాంట్రాక్ట్ యాక్ట్ ప్రకారం ఏదైతే కాంపెన్సేషన్ ఫర్ సర్వీసెస్ రెండెడ్ అంటే పరిహారం, సేవలకు గాను పరిహారంగా ఇవ్వడానికి వచ్చేవి, అది కాంట్రాక్ట్ గా చెల్లుతుంది. అక్కడ వేరే ప్రతిఫలం అవసరం లేదు. ఓకే, వేరే ప్రతిఫలం అంటూ ఏమీ అక్కర్లేదు. జస్ట్ సేవలకు గాను నేను ఇస్తున్నాను, మనస్ఫూర్తిగా ఇస్తున్నా, ఇష్టపూర్వకంగా ఇస్తున్నా. సో దట్ ఈస్ నోన్ ఎస్ కాంపెన్సేషన్ ఫర్ సర్వీసెస్ రెండర్డ్. సేవలకు పరిహారంగా ఇచ్చేది. సేవ చేసినందుకు గాను నేను అతని పర్సు ఇచ్చాను, సేవ ఇచ్చాను, అతనికి సేవ అందించాను, దానికి గాను అతను నాకు సంతోషపడి అతని ఆ పర్సులోంచి కొంత డబ్బు ఇస్తానని ప్రామిస్ చేశాడు. దట్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ కాంట్రాక్ట్ బికాస్ ఇట్ ఈస్ కాంపెన్సేషన్ ఫర్ సర్వీస్ రెండర్డ్, పరిహారంగా ఇవ్వటం జరుగుతుంది. ఓకే, దెన్ టైం బార్డ్ డెట్. టైం బార్డ్ డెట్ అంటే కాలదోషం పట్టిన బాకీ, తెలుగులో కాలదోషం పట్టిన బాకీ. ఇప్పుడు చూడండి, ఎవరికైనా నేను అప్పున్నాను అనుకోండి, నేను బాండ్ పేపర్ రాసి ఇచ్చాను, ఏది ప్రామిసరీ నోట్ అంటారు కదా, అలాంటివి రాసి ఇచ్చాను. రాసి ఇచ్చినాక వాడి గడువు ముగిసినాక ఎంతకాలం లోపల నేను కోర్టును సంప్రదించాలండి? ఆ రూల్ తెలుసా మీకు? నేను 1,00,000 రూపాయలు ఎవరికైనా అప్పు ఇచ్చాను, రాసి ఇచ్చాడు, వచ్చే సంవత్సరం వరకు గడువు తేదీ ఉంది, నేను మర్చిపోయిన, ఆ విషయమే మర్చిపోయిన, నాకు క్లోజ్ ఫ్రెండ్ అతను, అతనికి 3 లక్షలు ఇచ్చాను, 1,00,000 రూపాయలు ఇచ్చాను, మర్చిపోయినా. అతను రాసి ఇచ్చిన పేపర్ కూడా నేను ఎక్కడో పెట్టి మర్చిపోయాను, అసలు ఆ టాపికే నాకు గుర్తులేదు. ఓ 5 ఏళ్ల తర్వాత నాకు అది గుర్తొచ్చింది. నేను కోర్టుకు పోయి తీసుకోవచ్చు అన్ని డబ్బులు? ఎస్, నేను కోర్టుకు పోయి నా ఫ్రెండ్ని కలిసాను, నేను అరే నువ్వు 5 ఏళ్ల క్రితం 1,00,000 రూపాయలు ఇచ్చాను కదా, ఇగోరా నువ్వు రాసి ఇచ్చింది, ఇప్పుడు డబ్బులు ఇయ్యి అంటే అతనికి ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుందా? ఉంటుందా, ఉండదా? ఒరిజినల్గా మీకు ఒకటి చెప్తాను చూడండి. చట్టము, సరే ఈ చెప్పే ముందు ఒకటి మిమ్మల్ని అడుగుతా, చెప్పండి. చట్టము, న్యాయము, ధర్మము. చట్టం, న్యాయం, ధర్మం, ఈ మూడు ఒకటేనా? మూడింటికి ఏమైనా తేడా ఉందా చెప్పండి. చట్టం, న్యాయం, ధర్మం. ఎస్, చట్టము, న్యాయము, ధర్మం. చట్టం మీన్స్ లా, న్యాయం మీన్స్ జస్టిస్, ధర్మం మీన్స్ ధర్మ. Is there any difference among the three? Are all the three same? Or is there any difference? నాకు చెప్పండి, అది చెప్పినాక మీకు ఇది అర్థమవుతుంది టైం బాండ్ డెట్ అంటే. ఎస్, చట్టం, న్యాయం, ధర్మం ఒకటేనా? ఒకటేనా? ఎస్, అబ్బాయిలు ఏమంటున్నారు? ఎట్లా? కెన్ యూ గివ్ మీ ఎగ్జాంపుల్? మీరు ఒకటే అంటే మీరు ఏం చెప్పాల్సిన అవసరం లేదు, ఒకటి కాదు అంటే మాత్రం ఎందుకు కాదు చెప్పాలి. ఎస్, ఈ అమ్మాయి చట్టము, న్యాయం, ధర్మం ఒకటే అనేది, అవునా? ఎట్లా వేరు వేరు? చట్టానికి న్యాయం, ధర్మం అవసరం లేదు సార్, కాబట్టి జరిగింది. వెరీ గుడ్, వెరీ గుడ్. న్యాయం, ధర్మం అవసరం లేదు, సాక్ష్యం ఉంటే చాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకరిని బండి మీద గుద్దుకుంటూ పోయినాను అనుకోండి, నాకు సాక్ష్యం లేదనుకోండి, చట్టం నన్ను పట్టుకోలేదు. నేను హెల్మెట్ పెట్టుకున్న, బండి నెంబర్ కూడా సరిగ్గా లేదు, అక్కడ సీసీ ఫుటేజ్ లేదు, అర్ధరాత్రి ఎవరినో గుద్దుకుంటూ పోయినా నేను రోడ్డు మీద. చట్టం ఏం చెప్తుంది? సాక్ష్యం చూపించు అంటుంది, నన్ను దోషిగా కోర్టులో నిలబెట్టాను. ఓకే, కానీ ధర్మం ఏం చెప్తుంది? అరే నేను గుద్దాను కదా, అతన్ని హాస్పిటల్లో చేర్చు, వాళ్ళకి అతనికి హాస్పిటల్ ఖర్చులు ఇవ్వు అని ధర్మం చెప్తుంది, అవునా? ఇప్పుడు నేను మూడింటికి మధ్యన తేడా ఒక ఎగ్జాంపుల్తో చెప్తాను, చెప్పినాక ఇది మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మీ ఫ్రెండ్ కథ చెప్పాను కదా, ఏది 1,00,000 రూపాయలు ఇచ్చాను, నేను మర్చిపోయాను, పేపర్ అక్కడ పెట్టాను. చూడండి, మన గడువు తేదీ ముగిసిపోయినాక కాలదోషం మనం ఏం చేయాలంటే 3 ఏళ్ల లోపల వీ హ్యావ్ టు అప్రోచ్ కోర్టు. 3 ఏళ్ల వరకు మనం కోర్టుకు పోవడానికి అధికారం ఉంటుంది. 3 ఏళ్ళు దాటితే కోర్టుకు పోయినా ప్రయోజనం ఉంటుంది.
ఇంకా నా పేపర్ యొక్క వ్యాలిడిటీ 3 ఏళ్ళు. ఇప్పుడు మీకు గత క్లాసులలో చెప్పాను, చెక్ 3 months పీరియడ్ వ్యాలిడిటీ. 3 months తర్వాత చెక్ కోర్టు బ్యాంకుకి తీసుకొని పోతే చెల్లదు అంటారు, మళ్ళీ కొత్త చెక్ రాయించుకొని రమ్మంటారు. బికాజ్ ఇట్స్ వ్యాలిడిటీ పీరియడ్ ఈస్ 3 months. ఇప్పుడు మీకు సెల్లో రీఛార్జ్ 1 year కో 1 month కో చేస్తుంటారు కదా, ఆ 1 month తర్వాత మీకు బ్యాలెన్స్ ఉన్నా అది ల్యాప్స్ అయిపోతుంది, మీరు ఏం మాట్లాడుకోలేదు, అంత ఫ్రీ టాక్ టైం ఉంది. ఆ సంవత్సరం పాటు మీరు ఏం కాల్స్ చేసుకోకపోయినా, ఏం మెసేజ్ చేసుకోకపోయినా, చేసుకున్నా అంతే, దాని తర్వాత పని చేయదు, మళ్ళీ రీఛార్జ్ చేయాలి. అట్లా సో 3 years లోపల మనం కోర్టును అప్రోచ్ కావచ్చు. 3 years దాటితే మాత్రం డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, మళ్ళీ ఫ్రెండ్నే మనం బతిమలాడు. ఓకే, సో అది చట్టం చెప్తుంది. చట్ట ప్రకారం ఒక పరిమితి అనేది ఉంటుందండి. దాన్ని ఏమంటామంటే టైం బార్డ్ డెట్ అంటాం. టైం బార్డ్ డెట్ అంటే కాలదోషం పట్టిన బాకీ. ఇప్పుడు మీకు చట్టానికి, ధర్మానికి, న్యాయానికి తేడా చెప్తాను. ఓకే, ఇప్పుడు ఒక ఫ్రెండ్కు మనం డబ్బులు ఇచ్చాం, ఓ 10 లక్షలు ఇచ్చామండి. ఓకే, 10 లక్షలు ఇచ్చినాక ఆ ఫ్రెండ్ యాక్సిడెంట్లో చనిపోయినాడు. లేదా ఫ్రెండ్ దగ్గర నేను డబ్బులు తీసుకున్నాను అనుకోండి. ఫ్రెండ్ దగ్గర నేను ఒక 10 లక్షలు తీసుకున్నాను, ఇల్లు కట్టుకుంటున్నాను, నా దగ్గర డబ్బులు తగినంతగా సర్దుబాటు కాకపోతే ఒక 10 లక్షలు ఇయ్యరా అని తీసుకున్నాను. తర్వాత అనుకోకుండా ఒక రోడ్డు ప్రమాదంలోనో, అనారోగ్యంతో, కరోనా టైంలోనూ నా ఫ్రెండ్ చచ్చిపోయింది. ఓకే, పాపం ఆ పిల్లలకు తెలియదు, మేము నోటి మాటగానో అనుకున్నాము, లేదా ఇట్లా ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్ చెప్పినట్టు రాసేసింది, ప్రామిసరీ నోట్ రాశాను. నేను నోట్ రాసి 10 లక్షలకు నీ దగ్గర తీసుకున్నాను, ఇంత వడ్డీ ఇస్తా, అసలు ఈ టైం లోపల ఇస్తాను అని చెప్పి రాశాను. కానీ ఇప్పుడు మన క్లోజ్ ఫ్రెండ్షిప్ డాక్యుమెంట్స్ మనం ఎక్కడో పెడతాం, అది చెప్పకుండా అనుకోకుండా కరోనా టైంలో ఎంతో మంది చనిపోయినారు కదా, అట్లా అతను చనిపోయినాడు. ఆ పేపర్ ఎక్కడుందో కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియదు. ఓకే, ఇప్పుడు చూడండి, నాకు 2 ఏళ్ల తర్వాత నాకు జ్ఞాపకం వచ్చి వడ్డీతో సహా నేను అతని డబ్బులు చెల్లించాను అనుకోండి. ఆ పిల్లలకు కూడా తెలియదు, గుర్తుపెట్టుకోండి, పిల్లలకు కూడా అసలు నేను డబ్బులు తీసుకున్నట్టు తెలియదు, నేను ఇంత వడ్డీ ఇవ్వాల్సినట్టు తెలియదు, ఏమి తెలియదు. అది తెలియకపోతే నేను డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని చట్టం చెప్తుంది. చట్టానికి ఎవరైనా తీసుకొని వస్తేనే కదా, నా దగ్గరికి ఆ పేపర్ తెస్తేనే కదా, వాళ్ళ పిల్లలో, పిల్లమో, తల్లో, తండ్రో, బంధువో తెస్తేనే కదా నేను డబ్బులు ఇచ్చేది. చట్టం ఏం చెప్తుంది? సాక్ష్యం లేకపోతే నువ్వు చెల్లించవలసిన అవసరం లేదు అని చెప్తుంది. ఓకేనా, చట్టం పని అక్కడితో ముగిసిపోతుంది. న్యాయం ఏం చెప్తుంది? నేను కంపల్సరీ ఒక క్లోజ్ ఫ్రెండ్, పాపం వాళ్ళ పిల్లలు వాళ్ళు రోడ్డున పడతారు కాబట్టి నేను 10 లక్షలు ఇవ్వాల్సిందే, దానికి వడ్డీతో సహా ఎంత పెండింగ్ ఉన్నదో అంత ఇవ్వాల్సిందే అని న్యాయం చెప్తుంది. ధర్మం ఏం చెప్తుంది? డబ్బులు ఇవ్వటం మాత్రమే కాదు, ఇంకేమైనా సహాయం చేయి. ఎందుకంటే మా ఫ్రెండ్ నీకు కష్టకాలంలో ఎంతో ఆదుకున్నాడు, వాళ్ళ పిల్లలకి ఏమైనా ఉద్యోగం ఉంటే కల్పించు, నీకు చేతనైన సహాయం చేయి, చదువుకి ఏమైనా ఉంటే చెయ్యి, ఎక్కడైనా స్కూళ్ళలో, కాలేజీలో చేర్పించేది ఉంటే వాళ్ళ బాగోగులు, కష్ట సుఖాలు చూడని ధర్మం చెప్పు. అర్థమైందండి? చట్టానికి సాక్ష్యం కావాలి, న్యాయానికి, ధర్మానికి అవసరం లేదు. న్యాయానికి మించింది ధర్మం. ఇంకా న్యాయం ఏం చెప్తుంది? ఓన్లీ నువ్వు డబ్బులు ఇస్తే చాలు, దానికి వడ్డీతో సహా కట్టి చేతులు దులిపోయి అయిపోయింది. కానీ ధర్మం అట్లా కాదు, నువ్వు వడ్డీ ఇవ్వు, అసలు ఇవ్వు, వాళ్ళ కుటుంబం యొక్క మంచి చెడు కూడా నువ్వు ఇప్పుడు చూడు. ఎందుకంటే నీ ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి, చిన్ననాటి స్నేహితుడు, నేను ఎంతో బాగా చూసుకున్నాడు, నువ్వు కష్టం అనగానే వెంటనే ఇచ్చేసాడు, ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా నీకు డబ్బులు ఇచ్చేసాడు. ఇంట్లో వాళ్ళకి ఎవరికి తెలియదు, అసలు డాక్యుమెంట్ ఉన్నట్టే తెలియదు. క్లోజ్ ఫ్రెండ్షిప్ లో మనం అసలు డాక్యుమెంట్లు కూడా రాసుకోం, జస్ట్ ఎంతంటే అంత ఇచ్చేస్తాం వాడి మీద నమ్మకంతో. అట్లా ఇచ్చాడు కాబట్టి ధర్మము ఇంకా అంతకంటే గొప్పది, వాళ్ళ కుటుంబానికి మొత్తం వాళ్ళ పిల్లలు సెటిల్ అయ్యే వరకు అండగా ఉందని ధర్మం చెప్తుంది. డిడ్ యూ అండర్స్టాండ్? చట్టము సాక్ష్యం కోరుతుంది, న్యాయానికి, ధర్మానికి అది అవసరం లేదు, మనస్సాక్షే సాక్ష్యం అంతే. ఓకే, సో ఈ టైం బార్డ్ డెట్ విషయంలో చెప్పాను కదా, 3 సంవత్సరాల పీరియడ్ దాటితే, గడువు తేదీ ముగిసినాక 3 సంవత్సరాల లోపల మనం కోర్టుకు పోకపోతే దానిని కాలదోషం పట్టిన బాకీ అంటాం. అది చెల్లించవలసిన అవసరం లేదు, 3 సంవత్సరాల లోపలనే మనం పోవాలి. విత్ ఇన్ 3 years పీరియడ్ వీ హ్యావ్ టు మూవ్ కోర్ట్, వీ హ్యావ్ టు అప్రోచ్ కోర్ట్. ఇఫ్ ఇట్ ఈస్ మిస్డ్, ఇఫ్ వీ మిస్డ్ ద డాక్యుమెంట్స్, ద కోర్ట్ కెనాట్ ప్రొసీడ్ ఇన్ ఫేవర్ ఆఫ్ అస్. మనకు అనుకూలంగా కోర్టు ముందుకు పోదు, ఎందుకంటే కాలదోషం పట్టింది. కాబట్టి దానికి మనం రిక్వెస్ట్ చేసి ఎవరికైతే మనం డబ్బులు ఇచ్చామో వాళ్ళతో తిరిగి రాయించుకోవచ్చు. సో అప్పుడు మళ్ళొక ప్రతిఫలం అనేది అవసరం లేదు. సో ఇన్ దట్ కేస్ కన్సిడరేషన్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. దట్ ఐటమ్ ఈజ్ నోన్ ఎస్, దట్ ఇష్యూ ఈజ్ నోన్ ఎస్ టైం బార్డ్ డెట్, కాలదోషం పట్టిన బాకీ అంటాం. దానికి ప్రతిఫలం అవసరం లేదు, కొత్తగా ప్రతిఫలం అవసరం లేదు, మనం ఎప్పుడో ఇచ్చేసాం. న్యాయం ఏం చెప్తున్నది? 3 ఏళ్ళు దాటింది కాబట్టి నువ్వు ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్తుంది. కానీ మనం ధర్మంగా వెళ్ళి అతన్ని అప్రోచ్ అయ్యి, చట్టం ఏం చెప్తున్నది? 3 years అయిపోయింది కాబట్టి కాలదోషం పట్టింది కాబట్టి ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్తుంది.
కానీ న్యాయం ఏం చెప్తుంది అంటే నువ్వు పోయి రిక్వెస్ట్ చేస్తే మళ్ళీ ఒక ఫ్రెష్గా రాసిస్తే అతను డబ్బులు ఇవ్వకపోతే యూ కెన్ అప్రోచ్ కోర్ట్. కాబట్టి దీనికి కూడా ప్రతిఫలం అక్కర్లేదు, నో కన్సిడరేషన్ రిక్వైర్డ్. దెన్ కంప్లీటెడ్ గిఫ్ట్స్. కంప్లీటెడ్ గిఫ్ట్స్ రైట్. చూడండి, గిఫ్ట్ అంటే ఏమిటండి? బహుమతి, బహుమానం, బహుమతి. ఎవరికైనా మనం ఇస్తాము, మన బంధువులలో కావచ్చు. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు తల్లిదండ్రి పిల్లలకు గిఫ్ట్స్గా ఇస్తారు, లేదా బర్త్డే గిఫ్ట్, లేకపోతే ఇంకా ఏమన్నా మ్యారేజ్ డే గిఫ్ట్. మనం ఫంక్షన్ చేసుకున్నప్పుడు వచ్చిన బంధుమిత్రులు గిఫ్ట్స్ ఇస్తారు మనకి. ఓకే. సో అలాంటి సందర్భంలో ఒక గిఫ్ట్, ఒక బహుమతిగా ఒకటి పొందిన తర్వాత దానికి ప్రతిఫలం ఏమి అక్కర్లేదండి. నీకు ఈ గిఫ్ట్ ఇస్తానని ప్రామిస్ చేశాను, అవుట్ ఆఫ్ లవ్, అవుట్ ఆఫ్ అఫెక్షన్ నీకు గిఫ్ట్ ఇస్తానని ప్రామిస్ చేసినాక దానికి మనం ఇవ్వకపోతే, చాలా దగ్గర వారు అయి ఉన్నట్లయితే అది కాంట్రాక్ట్ గా పరిగణించబడుతుంది. దానికి ఆల్రెడీ మనం గిఫ్ట్ ఇచ్చేసాం, ఒక బహుమతి ఇవ్వటం అనేది జరిగింది, దానికి ప్రతిఫలం అంటూ ఏముండదండి. బహుమతి నేను నిన్న నీకు ఇచ్చాను కదా, అది నాకు తిరిగి ఇవ్వు అంటే ఉండదు. బికాస్ గిఫ్ట్ అంటేనే మనము సహజంగా ఇస్తున్నాం, సహజమైన వాత్సల్యంతో, మమకారంతో ఇస్తున్నాం. మొన్న ఒక సంవత్సరం క్రితం ఇచ్చిన గిఫ్ట్కి నాకు మళ్ళీ నాకు నీ మీద కోపం వచ్చింది కాబట్టి నువ్వు మొన్న ఇచ్చిన గిఫ్ట్ నాకు వాపస్ ఇచ్చే అనడానికి ఉండదండి. ఓకే. సో దానికి ప్రతిఫలం కూడా అవసరం లేదు, నో కన్సిడరేషన్ ఈజ్ రిక్వైర్డ్. ఇక ఇట్ ఈస్ ఏ కంప్లీటెడ్ గిఫ్ట్. పూర్తి అయిన బహుమానము, పూర్తి అయిన బహుమతికి ఎటువంటి ప్రతిఫలము అక్కర్లేదు. బహుమతి అంటేనే మనం చాలా దగ్గర వాళ్ళకి ఇస్తాము. ఓకేనా. దానికి తిరిగి ఎటువంటి ప్రతిఫలము అక్కర్లేదు, ప్రతిఫలం లేకుండా, ప్రతిఫలాపేక్ష లేకుండా మనం గిఫ్ట్ ఇస్తాం ఎవరికన్నా. ఓకే. దెన్ ఏజెన్సీ. ఏజెన్సీ అంటే ఏమిటండి? ఏజెంట్ అంటే ఎవరు? హూ ఈజ్ ఏజెంట్? ఏజెంట్ అంటే నాయకుడా? ప్రతినిధి అంటాం. మన తరఫున అతను పనిచేస్తాడు, మనం చేయం. ఏజెంట్ మన తరఫున చేస్తాడు. హీ విల్ వర్క్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది ఓనర్, ఆఫ్ ది ప్రిన్సిపల్. ఓకే. ఒక ప్రిన్సిపల్ ఏజెంట్ అంటాం, యజమాని ప్రతినిధి సంబంధం అంటాం. యజమాని తరఫున ఏజెంట్ పనిచేస్తాడు. యజమాని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ ఉందండి, రిలయన్స్ కంపెనీ ఉంది. అంబానీ అన్ని చోట్ల ఉండగలుగుతాడా? అతని తరఫున రకరకాల అవుట్లెట్స్ ఉంటాయి. ఇప్పుడు మోర్ సూపర్ మార్కెట్ ఉంది, లేదా డిమార్ట్ ఉంది. డిమార్ట్ ఓనర్ పోయి ఎక్కడో ఉంటాడు, ఇక్కడ ఎవరో మేనేజర్ని అప్పచెప్తాడు, మేనేజర్కి పని అప్పచెప్తాడు. ఇక్కడ ఉన్న డిమార్ట్ కి సంబంధించిన అన్ని కొనుగోలు అమ్మకాలు అతనే చూసుకుంటాడు. సో ఈజ్ ఏజెంట్ ఆఫ్ ది డిమార్ట్ ఓనర్. కాబట్టి ఏజెంట్ అనేవాడు ఏం చేస్తాడంటే యజమాని తరఫున పనిచేస్తాడు. సో ఏజెన్సీ సంబంధానికి కూడా ప్రతిఫలం అంటూ ఏమీ ఉండదు. ఏ కాంట్రాక్ట్ ఆఫ్ ఏజెన్సీ అంటాం. ఇది అకార్డింగ్ టు సెక్షన్ 185 యూ హ్యావ్ టు రైట్ ఇన్ యువర్ నోట్స్. ఏజెన్సీ సంబంధాన్ని ఏమంటామంటే యాజ్ పర్ సెక్షన్ 185, సెక్షన్ 185 ప్రకారం కన్సిడరేషన్ అనేది, ప్రతిఫలం అనేది అవసరం లేదు ఏజెన్సీకి. ఏజెన్సీ కాంట్రాక్ట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎనఫ్. ఒక వ్యక్తి ఏజెంట్ గా ప్రవర్తించడానికి ముందుగానే ఒప్పందం అయిపోతుంది, దానికి ఇక వేరే ప్రతిఫలం అక్కర్లేదు, వేరే కన్సిడరేషన్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. కాంట్రాక్ట్ ఆఫ్ ఏజెన్సీ యాజ్ పర్ సెక్షన్ 185 ఆఫ్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎనఫ్ ఫర్ కాంట్రాక్ట్. ఏజెన్సీ అనేది ఒక స్పెషల్ కాంట్రాక్ట్ అండి. మళ్ళీ దానికి బహుమానం ప్రతిఫలం అనేది అవసరం లేదు. నో కన్సిడరేషన్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ద కాంట్రాక్ట్ ఆఫ్ ఏజెన్సీ. యజమాని ప్రతినిధి సంబంధంలో అసలు ప్రతిఫలం అనేది ఉండదండి, ప్రతిఫలం అనేది అక్కర్లేదు. ఓకే. దెన్ గ్యారంటీ. గ్యారంటీ అంటే ఏమిటండి? గ్యారంటీ మనం ఎక్కడ చూస్తాం మామూలుగా? గ్యారంటీ అనేది ఎక్కడ చూస్తామండి? ఏమన్నా కొన్నప్పుడు గ్యారంటీ చూస్తాం. అట్లనే ఇప్పుడు మనం బ్యాంకు నుంచి ఏమైనా అప్పు తీసుకోవాలంటే ఆ గ్యారంటీ అడుగుతాడు కదా, ఏమి నీ దగ్గర బంగారం ఉందా? ఇవాళ రేపు వెండి కూడా పెరిగింది కదా బాగా ధర. వెండి కూడా కిలో 3 లక్షలు దాటి 4 లక్షలకు అవుతుంది. వెండి ఉందా, బంగారం ఉందా, లేకపోతే ఇల్లు ఉందా, పొలం ఉందా? హీ విల్ ఆస్క్ ఫర్ గ్యారంటీ, హీ విల్ ఆస్క్ ఫర్ సెక్యూరిటీ, హీ విల్ ఆస్క్ ఫర్ ష్యూరిటీ. గ్యారంటీ అనేది. సో గ్యారంటీ కాంట్రాక్ట్ లో కూడా అగైన్ యాజ్ పర్ సెక్షన్ 127 నో కన్సిడరేషన్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. గ్యారంటీ చట్టానికి కూడా కన్సిడరేషన్ అనేది అవసరం లేదు, ప్రతిఫలం అనేది అక్కర్లేదు. ఓకే. సిమిలర్లీ రెమిషన్ యాజ్ పర్ సెక్షన్ 63. రెమిషన్ అంటే ఏమిటి అంటే
I will tell one example, then you can understand. Remission, spellings, do not write mistakes. కనపడుతున్నదా? స్పెల్లింగ్స్ కనపడుతున్నాయి. చూడండి, రెమిషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకరికి 3 లక్షలు ఇచ్చానండి, అప్పు ఇచ్చాను. అతను బాకీ తీర్చలేని పరిస్థితిలో ఉన్నాడు ప్రస్తుతం. సార్ 3 లక్షలు ఇవ్వలేను సార్, నాకు ఇప్పుడున్న పరిస్థితులలో 2 లక్షలే ఇస్తాను సార్ అన్నాడు అనుకోండి. నేను ఒప్పుకున్నాను అనుకోండి, మళ్ళీ కొత్తగా పేపర్ రాసి ఇచ్చాను, 3 లక్షలు అప్పు, 3 లక్షలు కాదు 2 లక్షలే, పలానా తేదీ వరకు ఏమని చెప్పి రాసి ఇచ్చాను. నేను సంతకం పెట్టాను, అతను సంతకం పెట్టాడు. దాన్ని ఏమంటామంటే ఇట్ ఈస్ నోన్ యాజ్ రెమిషన్, తగ్గింపు అన్నట్టు. బాకీని తగ్గిస్తాం, ఎందుకంటే అతను చెల్లించలేని పరిస్థితిలో ఉన్నాడు. ఇక 2 లక్షలు కూడా నేను ఒప్పుకోను అన్నాను అనుకోండి, వాడు పోయి మన ఆత్మహత్య చేసుకుంటాడు. లేకపోతే కోర్టుకు పోయి మొన్న ఒక పదం చెప్పాను, ఏం చెప్పాను? ఇన్సాల్వెన్సీ అని చెప్పాను. ఇన్సాల్వెన్సీ అంటే దివాలా తీయడం. కోర్టులో సరెండర్ అవుతాడు, పోలీసుల దగ్గర సరెండర్ అవుతాడు. సార్ నాకు అప్పులు ఇవి ఉన్నాయి సార్, నేను తీర్చలేని పరిస్థితిలో ఉన్నాయి, వీళ్ళు నన్ను వేధిస్తున్నారని చెప్పి పోతారు పోలీసుల దగ్గర. కోర్టులో కేసు పెట్టేస్తారు. అప్పుడు కోర్టు ఏం చేస్తుంది తెలుసానండి? ఇన్సాల్వెన్సీ సిచ్యువేషన్లో ఇన్సాల్వెంట్గా నన్ను డిక్లేర్ చేయమని చెప్పి కోర్టుకు అప్పీల్ చేయొచ్చు. సార్ నా ఆస్తులు తక్కువైనాయి, అప్పులు ఎక్కువైనాయి, నన్ను రక్షించండి, ప్లీజ్ డిక్లేర్ మీ యాజ్ ఇన్సాల్వెంట్ అని మనం కోర్టుకు అప్పీల్ చేస్తే కోర్టు మన ఆస్తులన్నీ తీసుకుంటుంది, మొత్తం స్వాధీనం చేసుకుంటుంది, మన అప్పులన్నీ తీసుకుంటుంది లిస్ట్. ఆస్తులన్నీ అమ్మి అప్పులు ప్రపోర్షనేట్ గా చెల్లిస్తుంది. ఎవరి దగ్గర ఎంత బాకీ ఉన్నామో అంత అదే వరుసలో చెల్లించుకుంటూ పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆస్తుల విలువ 10 లక్షలు ఉంది, అప్పులు 20 లక్షలు ఉన్నాయి అనుకోండి. మనకు ₹1,00,000 అప్పుడు ప్రతి 2 రూపాయలకు 1 రూపాయి అప్పు తీర్చడానికి మన దగ్గర ఉన్నది అమౌంట్. 20 లక్షల అప్పులు ఉన్నాయి, 10 లక్షలే ఆస్తులు ఉన్నాయి. అమ్మితే 10 లక్షలే వచ్చింది మన ఆస్తులు అమ్మితే. 20 లక్షలు అప్పులు ఉన్నాయి అంటే ప్రతి 2 రూపాయలకు 1 రూపాయి ఇవ్వచ్చు. మనకు ₹1,00,000 అప్పు ఇచ్చినోనికి 50,000 ఇస్తుంది. అట్లా కోర్టు ఇచ్చేస్తుంది. కాబట్టి కోర్టు ఒక వ్యక్తిని నియమిస్తుంది, అఫీషియల్ రిసీవర్ అంట. అతను మన ఆస్తులన్నీ అమ్మేస్తాడు, అప్పుల లిస్ట్ తీసుకుంటాడు, వరుస క్రమంలో చెల్లించుకుంటూ పోతాడు ఎవరికి ఎంత రావాలి. సో అట్లా కోర్టుకు పోయే అవకాశం ఉంది అని చెప్పి ఏం చేస్తామంటే మనమే కన్సిడర్ చేసి మళ్ళొకసారి పేపర్ రాసి ఇచ్చేస్తాం. సరే నువ్వు 3 లక్షలు కాదు 2 లక్షలు ఇవ్వు నాయన అని. దానికి మనకు వేరే ప్రతిఫలం ఏమి ఉండదండి, మన జాగ్రత్త కోసం మనం రాస్తున్నాం. అగైన్ నో కన్సిడరేషన్ ఈజ్ రిక్వైర్డ్ ఇన్ దట్ కేస్ ఆల్సో. ఓకే, లాస్ట్లీ వెన్ ద ప్రామిస్ ఈజ్ ఫర్ ఎ గిఫ్ట్ ఆర్ డొనేషన్, ఒక గిఫ్ట్ ఇస్తానని కానీ బహుమతి ఇస్తానని కానీ, డొనేషన్ అంటే తెలుగులో ఏమంటామంటే విరాళము అంటాం. బహుమతి లేదా బహుమానము లేదా విరాళము, వీటి విషయంలో కూడా కన్సిడరేషన్ అనేది ఉండదు, ప్రతిఫలం అనేది ఉండదండి. కన్సిడరేషన్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ ఇన్ దీస్ కేసెస్ ఆల్సో. ఓకే, సో వీటన్నిటి విషయంలో కూడా కన్సిడరేషన్ అనేది ఉండదు, ప్రతిఫలం అనేది ఉండదు. నార్మల్లీ నో కన్సిడరేషన్, నో కాంట్రాక్ట్, బట్ దెర్ ఆర్ సర్టెన్ ఎక్సెప్షన్స్ టు దిస్ రూల్. ప్రతిఫలం లేని కాంట్రాక్టు చెల్లదు, కానీ దానికి కొన్ని మినహాయింపులు ఉన్నవి. అవే ఇవి, ఈ 8 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి. ఐ ఆమ్ రిపీటింగ్. నేచురల్ లవ్ అండ్ అఫెక్షన్, వెన్ ఎ కాంట్రాక్ట్ ఈజ్ మేడ్ అవుట్ ఆఫ్ నేచురల్ లవ్ అండ్ అఫెక్షన్, కన్సిడరేషన్ ఈజ్ నాట్ రిక్వైర్డ్, ప్రతిఫలము అవసరం లేదు. కాంపెన్సేషన్ ఫర్ సర్వీసెస్ రెండర్డ్, ఇన్ దట్ కేస్ ఆల్సో కన్సిడరేషన్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. టైమ్ బార్డ్ డెట్, completed gifts, agency, similarly guarantee in case of remission, when the promise is for a gift or donation. In all these 8 cases consideration is not required, ప్రతిఫలం అక్కర్లేదు, అవి ఆటోమేటిక్ గా కాంట్రాక్ట్ గా చెల్లుబాటు అవుతాయి. ఓకే, సో దిస్ ఈస్ ద లాస్ట్ టాపిక్ ఇన్ ఫస్ట్ యూనిట్, స్పెషల్ కాంట్రాక్ట్స్. కొన్ని ప్రత్యేకమైన కాంట్రాక్టులు ఉన్నవండి. మనకు సిలబస్ లో రెండింటి గురించి పేర్కొనటం జరిగింది, ఇండెమ్నిటీ కాంట్రాక్ట్ అండ్ గ్యారంటీ కాంట్రాక్ట్. ఇవి దాదాపు కాంట్రాక్ట్ లక్షణాలే ఉంటాయి, వీటికి కాంట్రాక్ట్కు ఉండే అన్ని లక్షణాలు ఉంటాయి. ఒక ఇండెమ్నిటీ కాంట్రాక్ట్ అంటే, ఇండెమ్నిటీకి మీకు ఒక ఉదాహరణ చెప్తే, ఇన్సూరెన్స్ ఈజ్ అన్ ఇండెమ్నిటీ కాంట్రాక్ట్. ఇన్సూరెన్స్ అంటే మనకు రకరకాల ఇన్సూరెన్స్ ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇద్దరు బండి నడుపుతారా, బండి నడపచ్చు. ఫర్ బోత్ ఆఫ్ యూ లైసెన్స్ ఆర్ దేర్, driving license are not there, 18 years crossed, then why you have not taken license till now?
ఎందుకు తీసుకోలేదు? లైసెన్స్ లేకుండా ఎందుకు నడుపుతున్నారు? అమ్మాయిలు నడపచ్చు ఎవరికైనా? ఆ అమ్మాయి వచ్చి కదా, బండి ఉన్న అమ్మాయి నుహితకి ఏమైంది? వాళ్ళ వచ్చింది కదా ఇంతకుముందు. ఇద్దరికి బాహర్ గయి क्लास में ही है बैठ के రైట్ ఓకే. ఇప్పుడు బండి తీసుకుంటే బండికి ఏముండాలండి? డ్రైవర్కు లైసెన్స్ ఉండాలి, బండి నడిపే వాళ్ళకు లైసెన్స్ ఉండాలి, దెన్ బండికి ఇన్సూరెన్స్ ఉండాలి, ఇంకేముండాలి? పొల్యూషన్ సర్టిఫికేట్ ఉండాలి, ఆర్సీ ఉండాలి, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉండాలి, బండి నడిపే వాళ్ళకి ఏముండాలి? హెల్మెట్ ఉండాలి. ఈ 5 ఉండాలి. నెంబర్ ప్లేటా? ఇక నెంబర్ ప్లేట్ ఉండాలి, బండికి బ్రేక్ ఉండాలి, ఇవన్నీ. సరే ఓకే, వెరీ గుడ్, మంచి నాలెడ్జ్ ఉంది నీకు. బండి నడపడం వచ్చా? టీవీఎస్ వచ్చా? వెరీ గుడ్, వెరీ గుడ్. సరే చూడండి, ఇప్పుడు ఇన్సూరెన్స్ లో బండికి ఇన్సూరెన్స్ ఉండాలని అనుకున్నాము. ఇన్సూరెన్స్ లో ఏముంటుందండి చెప్పండి? పోలీసులు ఇన్సూరెన్స్ లేకపోతే కంపల్సరీ బండిని పోనీయరు, ముందుకు పోనీయరు. ముఖ్యంగా ఇన్సూరెన్స్ లో థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అని ఉంటుంది, అది ఇంపార్టెంట్ అండి. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అంటే ఏంటి? వెరీ గుడ్. థర్డ్ పార్టీ అంటే ఇప్పుడు ఇన్సూరెన్స్ లో ప్రధానంగా 2 పార్టీలు, ఇన్సూరెన్స్ సంస్థ ఒకటి, బండి ఓనర్ ఒకటి, 2 పార్టీలు. థర్డ్ పార్టీ అంటే మూడో వాడిని తీసుకొని పోయి గుద్దామనుకోండి, వాడికి ఏమైనా అయితే డబ్బులు చెల్లించాలి, మనమే చెల్లించాలి. అది థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉందనుకోండి, మన తరఫున ఇన్సూరెన్స్ సంస్థ చెల్లిస్తుంది డబ్బులు. యాక్సిడెంట్కు ఎంత అయితే ఖర్చులు అయినాయో, హాస్పిటల్ ఖర్చులు దేని ప్రకారం అయితే దాని రేషియో ప్రకారం చెల్లిస్తుంది. అందుకనే మనకు ఆర్థిక స్థితి మంచిగా లేకపోయినా కానీ మన తరఫున సంస్థ చెల్లిస్తుంది, కాబట్టి పోలీసులు కంపల్సరీ అది అడుగుతారు. నీ బండి డ్యామేజ్కి అయిన ఖర్చులకు సంబంధించిన ఇన్సూరెన్స్ నువ్వు చేయించుకున్నా చేయించుకోకపోయినా పోలీసులు అడగరు. బట్ దే విల్ ఆస్క్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్. నీ వలన ఎవరికైనా డ్యామేజ్ అయితే మాత్రం నువ్వు చెల్లించకపోతే సంస్థ చెల్లిస్తుంది, బీమా సంస్థ. బట్ దట్ ఈస్ వై థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఇన్సూరెన్స్. అర్థమైందండి? కాబట్టి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అవసరము. అదే ఇండెమ్నిటీ కాంట్రాక్ట్. అలాంటి కాంట్రాక్టే ఇండెమ్నిటీ కాంట్రాక్ట్. సో ఇండెమ్నిటీ కాంట్రాక్ట్ ఈజ్ ఏ కాంట్రాక్ట్ విచ్ గివ్స్ అష్యూరెన్స్ టు అనదర్ పార్టీ ఫర్ ఎనీ లాస్. ఒక నష్టం జరిగితే, ఏదైనా నష్టపోయినట్లయితే అది ఆర్థిక నష్టమే, గుర్తుపెట్టుకోండి. మనిషి చచ్చిపోయినాడు కాబట్టి బీమా సంస్థ మనిషిని బతికిస్తుంది ఏమన్నా? దేవుణ్ణి తెచ్చి, దేవుణ్ణో దయ్యాన్ని తెచ్చి, మంత్రం తెచ్చి బతికిచ్చారు కదా. ఓన్లీ ఆర్థిక పరమైన నష్టాన్ని మాత్రమే అది తీర్చడానికి అవకాశం ఉంది. ఓకే, దట్ కాంట్రాక్ట్ ఈస్ నోన్ యాజ్ ఇండెమ్నిటీ కాంట్రాక్ట్. So indemnity contract protects one party from financial losses. Indemnity contracts protect one party from financial losses caused by another party's actions. Caused by another party's actions. As I mentioned, they are commonly used in insurance and risk management. ఇది మన వలన కావచ్చు లేదా ఇతరుల వలన కావచ్చు. It may be because of us or it may be because of other person. If any loss happens, if loss is occurred to another party, insurance or indemnity will make good the loss. That loss should be financial loss. ఆర్థిక పరమైన నష్టం ఎవరికైనా సంభవిస్తే ఆ నష్టాన్ని తీర్చడానికి చేసుకునే కాంట్రాక్ట్ ని ఇండెమ్నిటీ కాంట్రాక్ట్ అంటాం. ఈ పదం ఎక్కడ వాడతామంటే ఇన్సూరెన్స్ లో ఎక్కువగా వాడతాం. తర్వాత గ్యారంటీ, ఈ రెండింటి గురించి ఉందండి మన. ఈ 2 స్పెషల్ కాంట్రాక్ట్స్. గ్యారంటీ అంటే ఇంతకు ముందు చెప్పాను కదండి, మనం బ్యాంకుకు పోతే మనం అప్పు తీసుకుంటే ఏమడుగుతారు? గ్యారంటీ అడుగుతారు. మన దగ్గర ఆస్తులు ఏమి లేవనుకోండి, నీ తరఫున ఎవరితోన్నా సంతకం పెట్టియమంటారు. ఆస్తులు ఉన్నోని సంతకం పెట్టియమంటారు. గవర్నమెంట్ ఎంప్లాయో, మంచి ఎంప్లాయో, ఆస్తులు ఉన్నోందో గ్యారంటీ షూరిటీగా సంతకం పెట్టియమంటారు. అట్లా అయితేనే అప్పులు ఇస్తారు. సో దట్ కాంట్రాక్ట్ ఈస్ నోన్ యాజ్ గ్యారంటీ కాంట్రాక్ట్. ఓకే, చూద్దాం. let us see indemnity contract first. Okay, so indemnity means to make good a loss. అంటే నష్టపోతే దాన్ని సవరించడానికి ఏర్పాటు చేసిందే indemnity contract. ఓకే, indemnity means to make good a loss. నష్టాన్ని మంచి సవరించటం. That loss should be financial. Please remember,
ఓన్లీ ఫినాన్షియల్ లాస్ కెన్ బి కరెక్టెడ్. ఓన్లీ ఆర్థిక పరమైన నష్టం మాత్రమే మనం సరి చేయడానికి అవకాశం ఉంటుంది. ఆర్థికేతర నష్టం చేయలేము, సరి చేయలేము. సో ఇట్ రిఫర్స్ టు కాంపెన్సేషన్ ఫర్ డ్యామేజ్ ఆర్ లాస్ సఫర్డ్. ఇంతకుముందు చెప్పినట్టుగా ఏదైనా నష్టపోతే, డ్యామేజ్ అవుతే దాన్ని నష్టపరిహారం చెల్లించడానికి, లేదా ఏమన్నా నష్టం అయితే, ఆర్థిక పరమైన నష్టం సంభవిస్తే దాన్ని సరి చేయడానికి తగినంత పరిహారం ఇవ్వడానికి ఉద్దేశించిందే ఇండెమ్నిటీ కాంట్రాక్ట్ అంటాం. ఓకే, దెన్ లాస్ మే అరైజ్ డ్యూ టు, ఈ రెండిటి వలన కావచ్చండి నష్టం. ఇట్ మే బి బికాస్ ఆఫ్ కండక్ట్ ఆఫ్ ది ప్రామిసర్ ఆర్ కండక్ట్ ఆఫ్ ఎనీ అదర్ పర్సన్. ఏ వ్యక్తి ద్వారానైనా సరే నష్టం సంభవించినప్పటికీ ఇండెమ్నిటీ కాంట్రాక్ట్ లో నష్టపరిహారం అనేది ఉంటుందండి. ఇట్ మే బి బికాస్ ఆఫ్ ప్రామిసర్స్ కండక్ట్ ఆర్ ఇట్ మే బి బికాస్ ఆఫ్ ఎనీ అదర్ పర్సన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ ఇన్సూరెన్స్. ఐ గేవ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఇన్సూరెన్స్. ఓకే, బీమాకు సంబంధించి. ఓకే, బీమా అనేది బీమా ఒత్తు బాణం ఉండాలన్నా లేకుంటే మామూలు బాణం అండి? బీమా అనన్నా భీమా అనన్నా ఒత్తు ఉండాలన్నా వద్దా? ఒత్తు ఉండద్దు, బీమానే అని. కానీ అక్కడక్కడ బోర్డులలో భీ అని చూస్తాం, ఒత్తు చూస్తాం. అది కాదు కరెక్ట్ అయిన పదం, ఓన్లీ బీమా అంతే. బాకు ఒత్తు ఉండద్దు. ఓకే, సో ఎగ్జాంపుల్ ఈజ్ ఇన్సూరెన్స్, బీమా అంతే. డెఫినేషన్ ఆఫ్ కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ. సో అకార్డింగ్ టు సెక్షన్ 124 ఆఫ్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872, మళ్ళా చెప్తున్నానండి, ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ఎప్పుడు ఏర్పడింది? 1872. 1872 కాంట్రాక్ట్, భారత కాంట్రాక్ట్ చట్టం సెక్షన్ 124 ప్రకారం ఇండెమ్నిటీ మీన్స్ వన్ పార్టీ ప్రామిసెస్ టు సేవ్ ద అదర్ ఫ్రమ్ లాస్. ఒక పార్టీ ఎదుటి వ్యక్తులకు కలిగిన నష్టాన్ని, ఎదుటి పార్టీకి సంబంధించిన నష్టాన్ని తీరుస్తాను అని వాగ్దానం చేయటమే ఇండెమ్నిటీ అండి. సో అది ఎటువంటి నష్టం అయి ఉండాలండి? పైన ఆర్థిక పరమైంది మాత్రమే. మనిషి చనిపోతే మనిషిని ఎవరు తెచ్చియలేరండి. ఆ కుటుంబం వీధిన పడకుండా ద్రవ్యపరమైన సహాయం చేయటం, ద్రవ్యపరం రూపంలో తగినంత సహాయం అందించడం. లాస్ మే బి కాస్డ్ బై ప్రామిసర్స్ ఓన్ కండక్ట్ ఆర్ కండక్ట్ ఆఫ్ ఎనీ థర్డ్ పర్సన్. ఎవరి ద్వారానైనా నష్టం జరిగితే ఆ నష్టాన్ని భర్తీ చేస్తాను, నష్టానికి పరిహారం ఇస్తాను అని కుదుర్చుకున్న ఒప్పందమే ఇండెమ్నిటీ కాంట్రాక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సూరెన్స్. ఓకే, సో ఫర్ ఇండెమ్నిటీ కాంట్రాక్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ఇన్సూరెన్స్. In indemnity contract, two parties will be there. One is indemnifier and another one is second party is indemnity holder. Indemnifier, indemnity holder. ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీని ఇండెమ్నిఫైయర్ అంటాం. నష్టం భర్తీ చేసేవాడు. ఇండెమ్నిఫైయర్ పర్సన్ హూ ప్రామిసెస్ టు కాంపెన్సేట్, నష్టపరిహారం అందించేవాడు. ఇండెమ్నిటీ హోల్డర్ అంటే పర్సన్ హూజ్ లాస్ ఈజ్ టు బి మేడ్ గుడ్స్. నష్టపోయిన వాడిని ఇండెమ్నిటీ హోల్డర్ అంటాం. ఇండెమ్నిటీ హోల్డర్, ఇండెమ్నిఫైయర్. ఓకే, నేచర్ ఆఫ్ కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ, దీని యొక్క స్వభావము ప్రామిస్ టు కాంపెన్సేట్ ఫర్ లాస్ ఆర్ డ్యామేజ్, నష్టపూర్తి చేయటము, నష్టాన్ని భర్తీ చేయటం అనే స్వభావాన్ని కలిగి ఉంది. లాస్ మే బి ఎగ్జిస్టింగ్ ఆర్ ఫ్యూచర్, ప్రస్తుతం జరిగిన నష్టం కావచ్చు లేదా భవిష్యత్తులో జరగబోయే నష్టం కావచ్చు. సో ఎనీ లాస్ విల్ బి అడ్జస్టెడ్ బై ద ఇండెమ్నిఫైయర్, దానికి తగిన సర్దుబాటు చేయటం అనేది. ఇట్ ఈస్ ఏ కాంటింజెంట్ కాంట్రాక్ట్. కాంటింజెంట్ అంటే ఏమిటండి? కాంటింజెంట్ అంటే ఏదన్నా సంఘటన జరిగితేనే వాళ్ళ బాధ్యత వస్తుందండి రంగంలోకి. సంఘటన జరగనంత వరకు ఏం కాదు. ఇప్పుడు నా బండి కొని 9 ఏళ్ళు అయిందండి, ఇప్పటివరకు ఏమి కాలేదు. ఏదైనా అయితేనే ఇన్సూరెన్స్ సంస్థ ముందుకు వస్తుంది. అప్పటి వరకు వాళ్ళు ₹1 కూడా ఇవ్వరు. నేను కట్టిన డబ్బులంటే నాకు లాసే, గుర్తుపెట్టుకోండి. అసలు కారు కొని కూడా 9 ఏళ్ళు అయింది. ఏమైనా యాక్సిడెంట్ అయితేనే బీమా సంస్థ అనేది ముందుకు వస్తుంది. దట్ ఈస్ వై ఇట్ ఈస్ ఏ కాంటింజెంట్ కాంట్రాక్ట్. ఓకే, పర్ఫార్మెన్స్ డిపెండ్స్ ఆన్ అకరెన్స్ ఆర్ నాన్ అకరెన్స్ ఆఫ్ ఏ ఈవెంట్. ఏదైనా సంఘటన జరిగితేనే ఇండెమ్నిఫైయర్ అనేవాడు రంగంలోకి వస్తాడు, లేకుంటే సంబంధం ఉండదు అతనికి. నిజంగా యాక్సిడెంట్ అయ్యి ఏదైనా డ్యామేజ్ అయితేనే అప్పుడు ఆ నష్టపూర్తి చేయడానికి ముందుకు రావడం అనేది జరుగుతుంది. అప్పటి వరకు ఏమి ఉండదండి. ఓకే, సో దట్ ఈస్ నోన్ ఎస్ కాంటింజెంట్ కాంట్రాక్ట్. ఇట్ మే బి ఎక్స్ప్రెస్ ఆర్ ఇంప్లైడ్. ఎక్స్ప్రెస్ అంటే
బయటికి చెప్పడం. ఇంప్లైడ్ అంటే చెప్పకపోయినా అది దట్ ఈస్ గోయింగ్ టు టేక్ ప్లేస్. అదే అంతే. మనం హోటల్కి పోయి తింటే నేను డబ్బులు ఇస్తా అని చెప్పి కూర్చోం కదా మనం ముందు. తిన్నాక డబ్బులు ఎంతైతే అంత ఇస్తాం, అంతేగాని ఫస్టే పోతూనే నీకు ఎంత తింటే అంత డబ్బులు ఇస్తానని చెప్పం. మనం ఎంత తింటామో ఇట్ ఈస్ ఇంప్లైడ్, మనం చెప్పట్లేదు అయినా చేస్తాం అంతే. ఓకే, సో కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ మేబీ ఎక్స్ప్రెస్ ఆర్ ఇంప్లైడ్. తెలియజేసి చెప్పినా చెప్పకపోయినా అది అంతే. సో ఎసెన్షియల్స్ ఆఫ్ కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ, ఇవి ఇండెమ్నిటీ కాంట్రాక్ట్ యొక్క ఆవశ్యకాలు. మస్ట్ సాటిస్ఫై ఆల్ ఎసెన్షియల్స్ ఆఫ్ ఏ వ్యాలిడ్ కాంట్రాక్ట్. ఇంతకు ముందు చెప్పిన కాంట్రాక్టుకు పదే చెప్తున్నాను, కాంట్రాక్ట్ ఉన్న ఆవశ్యకాలు 10, అవన్నీ కూడా దీంట్లో కూడా ఉండాలి. అంటే దేర్ షుడ్ బి కన్సిడరేషన్, దేర్ షుడ్ బి ఏంటి ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్, అది దెన్ పార్టీస్ కెపాసిటీ టు పార్టీస్ 18 ఏళ్ళు అయి ఉండాలి, మేజర్లు అయి ఉండాలి, అటువంటి కండిషన్స్ అండ్ ఫ్రీ కన్సెంట్ అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కూడా దీనికి వర్తిస్తాయి. అవి కాకుండా అడిషనల్ ఎసెన్షియల్స్ ఏముంటాయి అంటే ఎక్స్ప్రెస్ ప్రామిస్ బై ది ఇండెమ్నిఫైయర్. ఎవరైతే నష్టపూర్తి చేస్తానని చెప్తున్నాడో అతను రాసి ఇవ్వాలి. ఎక్స్ప్రెస్, ఈ షుడ్ ఎక్స్ప్రెస్ ఇట్. ఎక్స్ప్రెస్లీ షుడ్ బి ప్రామిస్డ్ బై ద ఇండెమ్నిఫైయర్. ప్రామిస్ టు ప్రొటెక్ట్ అగైనెస్ట్ లాస్ కాజ్డ్ బై యాక్ట్ ఆఫ్ ది ప్రామిసర్ ఆర్ యాక్ట్ ఆఫ్ ఎ థర్డ్ పార్టీ. ఎవరి ద్వారా నష్టం సంభవించినా ఆ ఇండెమ్నిఫైయర్ అనేవాడు నష్టపూర్తి చేస్తాననే ప్రామిస్ ఉంటుంది. ఎవరి ద్వారా నష్టం జరిగినా సరే, ఇప్పుడు మన బండి నేనే గుద్దాల్సిన అవసరం లేదు. నా బండి ఎవరికైనా ఇచ్చి బాబు సెంటర్ దాకా పోయి పాల ప్యాకెట్ పట్టుకొని రా అని చెప్పి ఇచ్చాను అనుకోండి, లేదా ఒక నోట్స్ పట్టుకొని రాపో అని ఇస్తే ఆ బండి ఎవరు తీసుకొని పోయి గుద్దినా నేనే బాధ్యుడు. ఆ బండి ఎవరు తీసుకొని పోయి గుద్దినా ఇన్సూరెన్స్ సంస్థ వచ్చి డబ్బులు చెల్లిస్తుంది. సో దట్ ఈస్ వై లాస్ మే బి కాజ్డ్ బై ఎన్ యాక్ట్ ఆఫ్ ది ప్రామిసర్ ఆర్ ఎనీ అదర్ పర్సన్. ఎవరి ద్వారా నష్టం సంభవించినా ఆ నష్టపూర్తి చెల్లించవలసిన అవసరం ఉంటుంది ఇండెమ్నిటీ కాంట్రాక్ట్ లో. ఓకే, రైట్స్ ఆఫ్ ఇండెమ్నిటీ హోల్డర్. ఇండెమ్నిటీ హోల్డర్ కి అంటే ఎవరైతే ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నారో అండర్ సెక్షన్ 125 వాళ్ళకి హక్కులు ఉంటాయండి. రైట్ టు రికవర్ డ్యామేజెస్, నష్టపరిహారం పొందే హక్కు ఉంటుంది. ఏమైతే డ్యామేజ్ బండికి ఏమన్నా అయితే, ఇన్సూరెన్స్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే ఎటువంటి నష్టం జరిగినా కానీ ఆ నష్టాన్ని మొత్తం భర్తీ చేసుకునే హక్కు ఉంటుంది. ఆల్ డ్యామేజెస్ పెయిడ్ ఇన్ ఏ షూట్. కోర్టు కేసు వేసాను, మరి ఇన్సూరెన్స్ సంస్థ వాడు ఇవ్వట్లేదు డబ్బులు, నేను కోర్టు కేసు వేసాను, కోర్టు కేసుకు నాకు 10,000 అయింది, ఆ 10,000 కూడా ఇవ్వాలి ఇన్సూరెన్స్ సంస్థ అప్పుడు. సో షూట్ అంటే కేసు, ఆ కేసుకైనా డబ్బులు ఇవ్వాలి, లాయర్కి ఇచ్చిన డబ్బులు ఇవ్వాలి, లాయర్ వాళ్ళు నోటీస్ ఇస్తే నోటీస్కైనా పేపర్లకైనా ఖర్చు ఇవ్వాలి, టోటల్ అమౌంట్ షుడ్ బి పెయిడ్. సో వాట్ ఎవర్ డ్యామేజెస్ పెయిడ్ ఇన్ ఏ షూట్ I can recover from the insurer. Okay, suit must be related to the contract of indemnity. ఆ షూట్ ఇండెమ్నిటీ కాంట్రాక్ట్, షూట్ మీన్స్ కేసు, అంతేగాని షూట్ బూట్ ఒంటి మీద వేసుకునే షూట్ కాదు. షూట్ అంటే ఇక్కడ కేసు, మన కేసు అన్నట్టు కోర్టు కేసు. దానికైనా ఖర్చులు కూడా బీమా సంస్థనే ఇవ్వాలి, నష్టపరిహారం కూడా బీమా సంస్థనే ఇవ్వాలి. ఓకే, రైట్ టు రికవర్ కాస్ట్స్, రకరకాల ఖర్చులు. ఎంటైటిల్ టు రికవర్ లీగల్ ఎక్స్పెన్సెస్, ఇన్సిడెంటల్ కాస్ట్స్. కాస్ట్స్ మస్ట్ బి ఇంకర్డ్ వైల్ డిఫెండింగ్ ఎ షూట్ విత్ ఇన్ ద స్కోప్ ఆఫ్ ఇండెమ్నిటీ. ఆ చట్టపరంగా ఏమైనా చర్యలు తీసుకోవడానికి అయిన ఖర్చుల నష్టపరిహారంతో పాటు ఖర్చులు, అన్ని రకాల ఖర్చులు కూడా ఇవ్వాలి. రైట్ టు రికవర్ సమ్స్ పెయిడ్ అండర్ కాంప్రమైజ్. ఇప్పుడు మనం తీసుకొని పోయి గుద్దితే ఆ థర్డ్ పార్టీకి మనం బతిమలాడుకొని నాన్న నేను ఇంత కడతాను అంత కట్టలేను అని కాంప్రమైజ్కి వస్తాం కదా. కోర్టు కేసులు ఎందుకు, పోలీసుల దగ్గర పోయి తిట్లు పడితే ఎందుకు, మన ఇద్దరమే అండర్స్టాండింగ్ వచ్చి డబ్బులు తగ్గించుకుందాం అంటాం. దాన్ని ఏమైనా కాంప్రమైజ్ చేసుకుంటాం, కేసు కాంప్రమైజ్ చేసుకుంటాం, కోర్టు దాకా పోకుండా సెటిల్ చేసుకుంటాం. సో అటువంటి సందర్భంలో ఏమన్నా డబ్బులు మాట్లాడుకుంటే అది కూడా ఇండెమ్నిఫైయర్ ఇవ్వాలి ఒరిజినల్ రూల్ ప్రకారం. కాకపోతే అది కూడా బీమా సంస్థ వరకు మనం తీసుకొని పోము, ఎందుకంటే మనం అనఫిషియల్ గా మాట్లాడుకుంటాం. యాక్సిడెంట్ చేసి ఎవరైనా హాస్పిటల్ ఉంటే వాళ్ళ తరఫు వాళ్ళతో సెటిల్ చేసుకుంటాం ఇష్యూ, కోర్టు దాకా పోకుండా చిన్న చిన్న గాయాలు అవి ఇవి అయితే. ఒరిజినల్ గా చట్ట ప్రకారం చూస్తే ఇన్సూరెన్స్ సంస్థ అట్లా కాంప్రమైజ్ కింద తీసిన డబ్బులు కూడా ఇవ్వాలి యాజ్ పర్ లా. ఓకేనా, అట్లా కాంప్రమైజ్కి వచ్చేయడానికి ఏమైతే డబ్బులు అయినాయో అవి కూడా ఇవ్వాలి. రైట్స్ ఆఫ్ ది ఇండెమ్నిఫైయర్.